బాబా మాస్టర్ కూడా ఈ మూవీలో ఉన్నారు కదా. సో అంటే ఎందుకు ఫేమ్ కోసం ఏమైనా తీసుకున్నారా? లేదు అదేం లేదు ఫ్రెండ్షిప్ అదేం లేదు. బాబా భాస్కర్ సాంగ్ ఒకటి ఉంది, ఆ సాంగ్ని మేము చేయాలనుకున్నాం. డైరెక్టర్ గారు మేము డిస్కస్ చేసుకున్నాం. ఐటెం సాంగ్ పెడదామని డైరెక్టర్ గారు ఆశ. ఐటెం సాంగ్ వద్దని అంటే అది కన్వే అవ్వదు. ఐటెం సాంగ్ వద్దు, ఒక సీన్ తగ్గట్టుకు వెళ్ళిపోదామని కన్వే చేస్తే నటరాజ్ మాస్టర్ని అడిగాం. ఆయన కొంచెం బిజీగా ఉన్నా, నేను అది చేయలేదు. వేరే వాళ్ళని అడిగాం. డైరెక్టర్ గారు కూడా వేరే వాళ్ళని ట్రై చేశాం కానీ కుదరలేదు. సరే లాస్ట్కి డైరెక్టర్ గారు చెప్పారు, మీకు బాగా మంచి క్లోజ్ ఫ్రెండ్ కదా అడగండి అని. ఫ్రెండ్స్ అంటే మనం అంతా చెప్తాం. నాకు ఎన్టీఆర్ బాగా తెలుసు, మహేష్ బాబు తెలుసు అంట. మళ్ళీ వాళ్ళ మీద అడదాం మనం పోయి. ఈ మనవాడు డైరెక్టర్ గారు అన్నాడు, బాబాస్కి తెలుసు కదా అడుగు అన్నాడు. ఏదో పుసుక్కని నోరు జారామా, ఇప్పుడు పోయి ఏమన్నాడు అడిగారు అనుకో, వాడు నో అన్నాడు అనుకో, కొంచెం ఫ్రెండ్షిప్లో కొంచెం బాగుంటుంది. సరే మనవాడు కొంచెం రఫ్ తెలుసు కదా మీకు, డామ్ ధూమ్ చూస్తుంటాడు. సరే ఫోన్ చేసి అడిగాను నేను. అడిగితే ఒప్పుకున్నాడు. ఆ సినిమాలో చిన్న క్యారెక్టర్ ఉంటుంది, వచ్చి చేయటం, సాంగ్ వచ్చి చేయటం. కానీ అంటే ఒక ఫ్రెండ్షిప్లో చేసి వెళ్ళిపోయాడు. బట్ వచ్చి చేసేటప్పుడు నాకు అంత తెలియలేదు. కానీ దాని తర్వాత ఆ సాంగ్ లాంచ్ అయిన తర్వాత చాలామంది చూసిన తర్వాత చాలా ఇదిగా అనిపించింది. బాబా భాస్కర్ లాక్కొచ్చావా అంటే అప్పుడు అనిపించింది, ఓహో చాలా పెద్ద, అంటే ఆయన చేయటం అనేది ఆయన పెద్ద మనసు. మనం అడిగాము, చేయటం అనేది పెద్ద మనసుతో వచ్చి చేయటం. మనవాడు కూడా అనుకోవచ్చు కదా, వీడి సినిమాకి నేను చేయాలి, ఎంత ఫ్రెండ్స్ అయినా సరే కొంచెం ఉంటుంది కదా, వీడి సినిమా నేను చేయాలి అని ఉంటుంది. అలాంటిది ఏం లేకుండా వచ్చి చేసిపోయాడు. నాకు సో హ్యాపీ అనిపించింది.